నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ నేనే ప్రతినిధిని అన్నట్టు మాట్లాడే ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్కు ఆయన సొంత మతానికి చెందిన నాయకుడే ఊహించని షాక్ ఇచ్చాడు. ఇస్లాం సంస్థ జమియత్ చీఫ్ అయిన మహమూద్ మదాని అసదుద్దీన్పై విమర్శలు గుప్పించాడు. అసదుద్దీన్ కొద్ది రోజుల క్రితం రైట్ వింగ్ యాంకర్ సుశాంత్ సిన్హాకు ఇచ్చిన పోడ్కాస్ట్లో సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి నోటికొచ్చినట్టు వాగేశాడు. దీనిపై రియాక్ట్ అయిన మదాని అసదుద్దీన్ తానేదో దేశ నాయకుడిలా ఫీల్ అవుతున్నాడంటూ చురకలు అందించాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని, మొత్తం యూపీలో 403 స్థానాల్లో ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 0.43% మాత్రమేనని గుర్తు చేశాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి శరణార్థులుగా భారత్ వచ్చే ముస్లింలకు భారత పౌరసత్వం ఎలా ఇస్తారంటూ ప్రశ్నించాడు మదాని. సిఏఏ మరియు ఎన్ఆర్సీ బిల్లులు మంచి కోసం తీసుకొచ్చినవేనని, ఈ బిల్లులపై భారత ముస్లింలను అసదుద్దీన్ తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ విమర్శించాడు. భారత ముస్లింల గురించి అసదుద్దీన్ మంచి ఆలోచన చేస్తే తాను స్వాగతిస్తామని, అంతేగాని పక్క దేశాల ముస్లింలను కూడా అక్రమంగా మన దేశంలోకి రానివ్వటం మంచిదేనంటే ఎలా ఊరుకుంటానని ప్రశ్నించాడు. అసదుద్దీన్ కేవలం బీజేపీని విమర్శించడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడని, నిజం ఏమిటో అందరూ తెలుసుకోవాలని చెప్పాడు. నిజానికి మదాని అనే వ్యక్తి బీజేపీకి వ్యతిరేకి, కానీ సిఏఏ మరియు ఎన్ఆర్సీ బిల్లుల విషయంలో మోదీ ప్రభుత్వాన్ని సమర్థించాడు. అసదుద్దీన్ కొద్ది రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకొని వార్తల్లో నిలుస్తున్నాడు. జై హింద్, జై భారత్.